మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం క్రోధినామ సంవత్సరంలో పరిశీలన చేస్తే, క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా అంటే ఇది క్రోధినామ సంవత్సరం అంటే చాలామంది కూడా కోపము ఆవేశాలు కలుగుతాయి అనుకుంటారు. కోపంలో కూడా కొంత మంచితనం వస్తుంది. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టగల నామ సంవత్సరం ఏంటంటే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళంతా కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. వృశ్చిక రాశి జాతకులకి ఆదాయం 8గా ఉంటుంది, ఖర్చు 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం 4 ఉంటుంది, అవమానం అనేది 5గా ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాల్లో కొంత వ్యత్యాసం అనేది ఉండటం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ షష్టమమున ఎప్పుడైతే గురువు ఉంటాడో అక్కడ ఆయన తామ్రమూర్తిగాను, అలానే సప్తమును కూడా తామ్రమూర్తిగా ఉండటం, శని చతుర్థమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు తామ్రమూర్తులుగా ఉంటారని అంటాం. అంటే వ్యవసాయదారుల కొత్త పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన సాగు విధానాలు పాటించడం ద్వారా అధిక రాబడి పొందే అవకాశం అనేది రైతులు ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతోటి పాస్ కావటం జరుగుతుంటుంది. అంటే ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అంటే అధిక శ్రమ ద్వారానే ఆశించిన ఫలితాలు లభించే అవకాశం. వ్యాపారులు అధికంగా లాభాలు ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశేషం ఏంటంటే వ్యాపారం అనేది చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, స్వతంత్రంగా వృత్తులు చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉండటం, అధిక ఆదాయం పొందడం, సాంకేతిక రంగం వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, వాళ్ళకి కోరుకున్నట్టుగా ఉంటాయి. కొందరికి వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఎక్కువ సాంకేతిక రంగంలో కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, కంప్యూటర్ సంబంధించిన విషయాలు కానీ, టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్లో ఎవరైతే ఉంటారో, జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. తోటివారి ఆధారాభిమానాలు చూరగొనే అవకాశం ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, కుటుంబంలోని వ్యక్తుల వల్ల కూడా కారణం వల్ల కూడా వాళ్ళకి చాలా అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే శారీరకంగా శ్రమ కలిగే అవకాశం ఒకటి ఉండటం ఒకటి, అలానే ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళ కొంత ప్రమాదాలు, కొంత వాతపు సంబంధించిన బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, అధికంగా శ్రమ చేయటం. అయినా కూడా వీళ్ళకి ఏమిటి అని అంటే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు, పంచమ స్థానం రాహు, అలానే షష్టమంలో గురువు, సప్తమంలో గురువు కూడా వస్తాడు. అంటే మే 1వ తారీఖు సప్తమంలో గురువు రావటం వల్ల మే తర్వాత ఎవరికైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారో బ్రైడ్ గ్రూమ్కి వాళ్ళకి వివాహం జరిగే సందర్భం ఉండటం, మంచి సంబంధాలు రావటం, ప్రేమించుకున్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలు ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఒప్పించి వివాహం చేసుకునే వాళ్ళు వ్యక్తులుగా ఉండటం. కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, సంతానం కలగలేకపోవటం అంటారు. అలా సంతానం కలిగే అవకాశాలు ఉండటం, సంతానం డెవలప్మెంట్ చెందటం, సంతానం అనుకూలంగా ఉండటం, వాళ్ళ ద్వారా మంచి విషయాలన్నీ కూడా సేకరించే అవకాశం ఉండటం, ప్రయాణాల వల్ల లాభం, సుప్రసిద్ధ వ్యక్తుల వల్ల కూడా మంచి విషయాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మే నుంచి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే పంచమ స్థానం రాహు వల్ల స్థానం చలనం జరుగుతుంది, అంటే స్థానభ్రంశం జరుగుతుంటుంది. అంటే కేవలం ఉద్యోగం మారటమే కాదు, అంటే ఇల్లు మారటం జరుగుతుంది. అలానే రకరకాల విషయాల్లో కొంత ఇల్లు చేంజ్ చేయటం, అలానే ప్రయాణాలు వెళ్ళటం, ఒక చోట నుంచి ఒక చోట ప్రదేశానికి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సంతానం వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులకు చాలా మంచి శ్రమతో కూడిన విద్య చదివినా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఒకటి ఉండటం, రాజకీయ నాయకులకు అనుకూలమైన పరిస్థితులు, సినీ నటులకు కూడా అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉండటానికి చాలా ఆస్కారం అనేది ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కావాలని చతుర్థ స్థానంలో శని ఉండటం అనేది కొంత దోషంగా భావించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 29 మార్చి 2025వ సంవత్సరం రోజున శని
కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే అర్ధాష్టమ శని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి 11వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ధార్మిక కార్యక్రమాలు, అలానే వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి రావటం, నూతన వ్యాపారాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, తీర్థయాత్రలు, తీర్థస్థానాలు ఇలాంటివన్నీ కూడా భార్యాభర్తల యొక్క కలయిక, వివాహాలు కావటం అన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే చతుర్థ స్థానంలో శని ఉండటం వల్ల ఎలా ఏర్పడుతుంది? వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించడం ఒకటి, ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేస్తే గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా అనుకున్న పరిస్థితులన్నీ కూడా బాగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా పరిణితి చెందే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అయిన శుభ కార్యక్రమాలకంటే 8 ఆదాయం అన్నాం, 14 ఖర్చు అన్నాం, అంటే 6 పాళ్ళు తేడా వచ్చింది అని అర్థం. 6 పాళ్ళు తేడా రావడానికి ఏంటంటే వివాహము, అలానే బంగారు ఆభరణాలు, మరి ఇళ్ళు కొనుగోలు చేయటం, అలానే కొంత డబ్బును పుస్తకాలకి, అలానే విద్యార్థుల యొక్క చదువుకి ఒక తండ్రి యొక్క బాధ్యత కాబట్టి ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మంచి విషయాలకి ఎప్పుడైనా జీవితంలో ఈ విషయాలన్నీ కూడా మంచి ఖర్చు చేయాల్సిన అవసరం అనేది నెససరీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు ఖర్చు చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి, క్యాచ్ 22 సిచ్యువేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్కి మనం వేలు పెట్టకుండా ఉండటం మంచిది. అది జరగదు అనుకున్నప్పుడు మనం జరిపించాలని ప్రయత్నం చేయకూడదు. అందువల్ల జరగదు కాబట్టి ఆ ప్రయత్నానికి డబ్బులు ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా మంచిది. టోటల్గా వీళ్ళందరికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరిన్ని పరిహారాలు చేసుకుంటే కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, అయితే ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తత్పురుషాయ దే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఏదైనా సరే కుజుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల కొంత శనికి కుజులకి విశేషమైన శాంతి చేసి, అలానే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేసి, కందులతోటి ఏదైనా సరే టెంపుల్లో నైవేద్యం పెట్టడం ఒకటి. అలానే అంగారకాయ యజ్ఞశక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు చదువుకోవటం వల్ల అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. శని యొక్క దోషం పోవటానికి, ప్రత్యేకంగా ఆయుర్వృద్ధి కలగటానికి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. శివుడికి అభిషేకం నువ్వుల నూనెతోటి చేయటం వల్ల కూడా ఆయుర్వృద్ధి కలుగుతుంది. కష్టాల నుంచి కూడా మీరు గట్టెక్కే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.